అవును కదా? మేనత్త వచ్చి బాసికం కట్టాలి. మేనత్త రాదు అన్నాడు అనుకో, అది పెళ్ళే కాదు. వాళ్ళ నాన్న వెళ్ళి పిలవాలి, నా కొడుకు పెళ్లి చేస్తున్నాను, నా ఆడపడుచు గనక వచ్చి బాసికం కట్టి పసుపు కుంకం తీసుకెళ్ళిపో. ఖచ్చితంగా చెప్పాను. మా చెల్లెలు అంటే ఈ సందర్భంగా చెప్పకూడదు, మీ చెల్లెలు అందరినీ పిలవన్నాను. పిలుస్తాను స్వామి అన్నాడు. పిలిస్తే వస్తే ఒకదన్నం, తాంబూలం ఇచ్చాం ఒళ్ళో, పుట్టింటి ఆశ, రాకపోతే 5 అన్నారు. నాకు అన్నం మిగిలింది, రేపు పొద్దున వండుకుంటాం. పిలవటం నీ ధర్మం, వచ్చి ఆ మర్యాద అందుకోవటం నీ యొక్క అదృష్టం. ఎంతమంది మీరు కూర్చుని ఉన్నారు, ఆ చిన్న బిడ్డ వచ్చి ఒళ్ళో తాంబూలం తీసుకుందా లేదా వదిన దగ్గర, అది పుట్టింటి హక్కు. భర్త వంట సంపాదించాలా, భార్య వంట చేయాలా, కొడుకు ఖర్చు పెట్టాలా, చదువు ఉద్యోగం చేయాలా, కోడలు ఇంటికి బిడ్డలను కనేవాలా. ఆడపిల్ల కాలికి పెళ్లి కొట్టకుండా తలుపు తన్నుకుంటూ వచ్చి వంటింట్లోకి వచ్చి అమ్మా ఏం కూర ఉండావే అని అడిగి భోజనం చేయాలా. ఒక మరదలు అందట, ఏంటి వదినా అడగకుండా గబగబా లోపలికి వచ్చేస్తున్నావు అంటే, నువ్వు వెతివే ఈ ఇంట్లో పుట్టి పెరిగిన దాన్ని ఆడపడుచుని అంటే అర్థముగుండి. ఇంట్లోకి అడగకుండా రావచ్చా అని అడగకుండా రాగలిగేది ఇద్దరే, ఒకళ్ళు ఆడపడుచు, 2 గురువు. పిల్లనిచ్చిన మామైనా సరే అడిగి లోపలికి రావాలి. అడగకుండా రాగలిగే వారు ఎవరు? 1 ఇంటి ఆడపడుచు, 2 విద్య నేర్పిన గురువు. ఇది మన హిందూ ధర్మం. ఒక్కొక్క ధర్మం గురించి చెప్పుకుంటుంటే పేగులు తెగిపోతాయి. ఇలాంటి హిందూ ధర్మాన్ని నేను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయానని ఏడుస్తున్నారు 3 మంది. వెళ్ళాం గనక రాలేక వచ్చే సిగ్గుని అక్కడే పడి ఏడుస్తున్నారు. నాకు తెలుసు, ఈ ఊళ్ళో కూడా 3 మంది ఉన్నారు, మీకు తెలుసు. అప్పుడు అడిగిందట, అయ్యా నేను పార్వతిని తల్లి, నువ్వు గణపతి కొడుకు, నీకు పూజ చేయమన్నారు. మేము నీకు పూజ చేయటం ఏంటిరా, తల్లి ఎక్కడైనా కొడుకు పూజ చేస్తుందా అని అడిగితే, మా నాన్న చెప్పాడు నోరు మూసుకుని చెయ్యమ్మా అన్నాడు. సరే నాయన చేస్తాను. పెద్ద కొడుకు కదా, తల్లికి పెద్ద కొడుకు అంటే ప్రేమ ఎక్కువ. ఈ తల్లికి కూడా ఉంటుంది ఆ ప్రేమ, పెద్ద కొడుకు అంటే ప్రేమ ఎక్కువ. అమ్మా ఊరి నీ బొందబడ ఆగరా, నీ ఏడు కట్టేసేయాలి. అమ్మా అన్నయ్య తెల్ల పంచి తెల్ల చొక్కా కట్టుకుని గ్రామ సభ దగ్గరికి వెళ్ళి పొద్దుగూకులు కూర్చుని 3 సార్లు టీ కాఫీలు తాగి కాసేపు క్యారం బోర్డు వచ్చేసి అన్నయ్యకేమో పెరిగేసి అన్నం పెడతావు. నానమ్మంటే సచ్చి చెడి మోటార్ సైకిల్ తోలి ఆ కారు కింద దూరి దాన్ని తుడిసి కడిగి ఎక్కేవాడిని ఏమండి అని, దిగేవాడిని సారని, అన్ని బాధలు పడి డ్యూటీ చేసి నేను ఇంటికి వస్తే ఆ అడుగు నున్న మజ్జిగ పోసి నాకు పెడతా ఉంటదంట. అప్పుడు అంటదంట తల్లి, అవునరా నా గర్భసంచికి కుడి పక్కన తన్ని నా జీవిత కాలంలో బతుకుతానో చచ్చిపోతానో తెలియకుండా ప్రసవ వేదన పడుతుంటే ఎదురు కాళ్లతో కాకుండా వాలు కాళ్లతో పుట్టి అమ్మాని నన్ను అమ్మను చేసి నా కాళ్లకు పసుపు రాయించుకునే హక్కునిచ్చిన వాడు నా పెద్ద బిడ్డ. కనుక ఏ తల్లికైనా పెద్ద బిడ్డ అంటే పిసరంత ప్రేమ ఎక్కువ ఉంటాది. వాడు జోదగాడైనా తాగుబోతైనా పెళ్ళాన్ని వదిలిపెట్టిన వాడైనా ఆ తల్లి కొంగు చాటు పెట్టి దాచుకుంటది. అందుకనే అమ్మను మించి దైవం ఉన్నదా అని పాడారు. నాతో ఇసుక్కుంటాడు, చెడగొడుతున్నావు వాడిని చెడగొడుతున్నావు నువ్వే అంటే ఆ చెవితోనే వదిలేసి ఎన్నాళ్ళు మాటలు పడతావురా పెద్దోడా, నాకే సిగ్గా ఉంది, ఇకనన్నా మారరా, పెళ్లి చేయాలనుకుంటున్నావురా, పెద్దవాడివిరా అని చెప్పుకుంటాది తల్లి. అందుకనే గుర్తుగా ఆ పార్వతీదేవి ఒళ్ళో ఉంటాడు గాని శివుడు ఒళ్ళో ఎప్పుడూ ఉండడు గణపతి. ఫోటో చూసుకోండి మీరు, ఏ ఫోటోనైనా. ఎక్కడ ఉంటాడు గణపతి? పార్వతీదేవి ఒళ్ళో ఉంటాడు. అప్పుడు అడిగిందట, నేను తల్లి, నువ్వు బిడ్డ, పూజ ఎటు చేయమన్నాడు మీ నాన్న, చేస్తున్నాను, నీకేం కావాలో చెప్పు, నువ్వు నీకు ఇష్టమైంది పెడతాను అన్నాడు. వెంటనే అడిగేశాడట, అమ్మాయి ఒకసారి వండినాక 7 ఏళ్ల పాటు చెడిపోకుండా నిలవండేది పెట్టవే నాకు అన్నాడు. బెల్లం ముక్క అయిపోయింది పార్వతి యొక్క తెలివితేటలు. ఒకసారి వండితే 7 ఏళ్ళు ఉండాలా, అది 3 రోజులు ఉండటమే కష్టమే. చక్ర పొంగల్ చేసిన 3 రోజులు కుడిపోతే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే పార్వతీదేవికి లక్ష్మి చెప్పిందట, వదినా మర్చిపోయావేమో, నా వరంతో పుట్టింది ఒకటి, నీ వరంతో పుట్టింది ఒకటి. నా వరంతో పుట్టింది పసుపు, అది నీటిలో ఉంటే ఒక్క, బయటికి తీస్తే బొగ్గ, వండితే తుంప, ఎండితే కొమ్ము అయినాక సీసాలో పోసామనుకో 10 ఏళ్ళు ఉంటుంది పసుపు. పసుపు లక్ష్మీదేవి స్వరూపం, అందరి ముఖంలోనూ కాళ్ళలోనూ నేను ఉంటాను కనుక నన్ను లక్ష్మి అన్నారు. నీ ప్రేమతో పుట్టింది బెల్లం, అది ముందు చెరుకు, పిండితే రసం, కాస్తే పానకం, ఎండితే బెల్లం. ఈ పెద్దవాళ్ళందరూ మన తాతలు ముత్తాతలంతా వాళ్ళ అమ్మా నాన్నలంతా బెల్లాన్ని కాఫీలో వేసుకు తాగారు. అన్నం తిని బయటకు వచ్చినాక ఉసిరిగా ఎంత బెల్లం బొగ్గన పెట్టుకుని పడుకున్నారు, రోగాలు లేవు. ఈ పంచదార వచ్చింది మీ గర్భసంచులకు పుళ్ళు చేసింది. ఎంత పంచదార ఎక్కువ తింటే అంత రోగం, గుర్తుపెట్టుకోండి. బెల్లం తినండి,
ఆ బెల్లంలో కూడా వీడికి నేను కాళ్ళకి దండం పెట్టిన తప్పు లేదు. ఆ బెల్లం తెచ్చాడు, పాత బెల్లం, రేటు ఎక్కువ ఉంటుంది. ఎతికి తెచ్చాడో మరి ఎలా తెచ్చాడో, నేను బెల్లం అనే చెప్పాను. పాత బెల్లం తెచ్చి వాడి గొప్పతనాన్ని చాటుకున్నాడు. నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అందుకని ఇక్కడ నారికేళ చకల నైవేద్యం నివేదయామి. ఓం భూర్భవ స్వాహ. నారికేళ చకలం